ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత ఆర్మీ రుద్రతాండవం చేస్తున్నటువంటి తీరు మనం గమనిస్తున్నాం. అయితే ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర సరిహద్దుల వెంబడి పిఓకేలో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో టెర్రర్ లాంచ్ ప్యాడ్లని నిర్వహిస్తున్నటువంటి ఈ ఉగ్రవాద శిబిరాలని తుత్తునీయలు చేసిన మన సైనిక సంపత్తిని కనుక చూసినట్లయితే మొదటిదిగా ఇప్పుడు ఈ మౌలానా మసూద్ అజర్గా చెప్పబడే ఈ టెర్రరిస్టు స్వయంగా తన కుటుంబానికి సంబంధించిన వాళ్ళే 10 మంది చనిపోయారు అని చెప్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ అన్నీ కూడా మనకి ఏఎన్ఐ అని ఒక అసోసియేట్ న్యూస్ ఏజెన్సీ ఉంది. ఆ న్యూస్ ఏజెన్సీ వాళ్ళు ఎప్పటికప్పుడు వీడియోల రూపంలో పెడుతూ ఉన్నారు. మిగతా వాళ్ళు పెడతారు కానీ దాంట్లో డ్రామాటిక్ నేచర్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళు రాయిటర్స్ నుంచి మిగతా వాళ్ళ నుంచి తీసుకొని సోర్స్ కింద ఇచ్చేసి వీళ్ళు ఏఎన్ఐ యూట్యూబ్లో పెడతారు. ఆ వీడియోలు చూడొచ్చు మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో. అవి మనం డౌన్లోడ్ చేసుకొని కూడా కొన్ని యూజ్ చేసుకోవచ్చు. అందులో భాగంగా కొన్ని వీడియోలు మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఆ బ్లాస్ట్ అయిన విజువల్స్ చూసినప్పుడు మీకు ఈ మన మిస్సైల్స్ ఎలా టార్గెట్ చేశాయి శాటిలైట్ చిత్రాలను కనుక చూసినట్లయితే అర్థమవుతుంది. టార్గెట్ చేసిన వాటిని ప్రిసిషన్ అంటే ఖచ్చితంగా పిన్ పాయింట్ ఎక్కడైతే టార్గెట్ చేసి బ్లాస్ట్ చేయాలో ఎక్కడైతే టార్గెట్ ఉందో మెజరబుల్ ప్రిసిషన్ అటాక్స్ అన్నమాట. అలా జరిగింది. మొత్తం మసూద్ అజర్కి సంబంధించిన చుట్టాలు 10 మంది లేచిపోయారు. కరెక్ట్గా ఈ మ్యాక్సర్ ఫోటోలు చూడండి ఎలా టార్గెట్ చేసుకుంటారు. వీటిని ఏం వాడారు అంటే సూసైడ్ డ్రోన్ అంటారు. ప్రిసైజ్ మెజరబుల్ అటాక్కి ఇది బెంగళూరుకి సంబంధించిన కంపెనీ ఒకటి ఆల్ఫా డిజైన్ అని ఎల్బిట్ కంపెనీతో కలిసి చేసింది. ఎల్బిట్ కంపెనీ అంటే ఇజ్రాయెల్ టెక్నాలజీ అందించిన కంపెనీ అనమాట. ఇది ఇజ్రాయెల్ మీకు చాలామందికి గుర్తుండి ఉంటుంది. రష్యా ఉక్రెయిన్ వార్ కాకుండా మనం ఇజ్రాయెల్ హమాస్ వార్ని కనుక గమనిస్తే ఇజ్రాయెల్ హమాస్ మీద దాడి చేసింది ఖచ్చితంగా ఇలాంటి సూసైడ్ డ్రోన్లతోనే. వీటినే కమికజే డ్రోన్స్ అని కూడా అంటారు. సెర్చ్ చేసి వెతికి టార్గెట్ చేసే మిస్సైల్స్కి వీటిని అమర్చి కనుక పంపితే విధ్వంసం బీభత్సం అన్నమాట. ఒక్కొక్కటి 5 కేజీల బరువున్న బాంబులను తీసుకెళ్తాయి. మొత్తం 100 కిలోమీటర్స్ రేడియస్లో పరిధిలో ఇది పనిచేస్తాయి. ఇది 2021లోనే మన ఆర్మీకి కొనుగోలు చేయడం జరిగింది. 100 సూసైడ్ డ్రోన్లు కొన్నారు అప్పట్లోనే. మీరు ఈ ఫోటోలను చూస్తే అర్థం అవుతుంది అన్నమాట. ముందు ఎలా ఉంది, ఆ తర్వాత ఇది అటాక్ చేసిన తర్వాత ఎలా ఉంది. అలానే వీటితో పాటు ఆపరేషన్ సింధూర్ మొదటి నుంచి అంటే మే 7వ తారీఖు అర్ధరాత్రి 1:30కి జరిగిన ఇంకా ఏ ఆయుధాలు వాడారంటే హ్యామర్స్, హైలీ ఎజైల్ మాడ్యులర్ మ్యూనిషన్ ఎక్స్టెండెడ్ రేంజ్ హ్యామర్స్. ఇవి ఒక బలమైన భవంతులు, మల్టీ స్టోరేడ్ బిల్డింగ్స్, హార్డ్ సర్ఫేస్ ఉన్న వాటిల్ని అంటే చిన్న చిన్న గుడిసెలు, పెంకుటిల్లు ఇవి కాకుండా చాలా బలంగా కట్టుకున్నటువంటి భవంతులను కూడా స్మాష్ చేస్తాయి. ప్రిసిషన్ గైడెడ్ మిసైల్స్ అనమాట. వీటిని ఎలా తీసుకెళ్లారంటే రాఫెల్ జెట్ ఫైటర్లో తీసుకెళ్ళి జార విడిచారు. ఒక్కొక్కటి 50 నుంచి 70 కిలోమీటర్లు దీని రేంజ్. అంటే ఆకాశంలో 50 నుంచి 70 కిలోమీటర్ల పైనుంచి కనుక వదిలేమంటే కరెక్ట్గా ఎక్కడికి వెళ్ళి బ్లాస్ట్ అవ్వాలో అక్కడికి వెళ్ళి బ్లాస్ట్ అవుతాయి. ఆ సౌండ్ చూడండి ఎలా ఉంటుందో. టెర్రరిస్ట్ క్యాంపుల్ని వీటితోనే బ్లాస్ట్ చేశారనమాట. ఇంకొకటి స్కాల్ప్ మిసైల్స్, లాంగ్ రేంజ్. ఇవేంటంటే లాంగ్ రేంజ్లో గైడెడ్ మిసైల్స్. మనము సరిహద్దులకి యువతల ఉండి 250 కిలోమీటర్ల పరిధి వరకు వీటిని ప్రయోగించవచ్చు. అవి కూడా ఎక్కడ పడాలో మనం డేట్ కాదు టైము ప్లేస్ సెట్ చేస్తే కరెక్ట్గా అక్కడికి వెళ్ళి లాంచ్ అవుతాయి. వీటిల్ని రాఫెల్ నుంచి తీసుకెళ్ళచ్చు, ఉన్న చోటు నుంచే టార్గెట్ చేసి కూడా కొట్టచ్చు. వీటితో పాటు మనకి ఇంకా S-400 అని ఇజ్రాయెల్కి సంబంధించి ఒక ఐరన్ డోమ్ ఉంటాయి కదా, ఆ తరహా ట్యాంకులు ఏవైనా సరే, డ్రోన్లైనా మిస్సైల్స్ అయినా విమానాలైనా ఏమి వచ్చినా సరే ఇందులోంచి మిస్సైల్స్ వెళ్ళిపోయి వాటిని బ్లాస్ట్ చేస్తాయన్నమాట. మొత్తం 400 కిలోమీటర్స్ పరిధి వరకు ఇది చూస్తుంది. ఎన్ని ప్రాంతాలంటే 300 ప్రాంతాలని ఇది పర్యవేక్షిస్తూ ఉంటుంది ఒక్కొక్క సుఖోయ్ 400. మొత్తం 30 కిలోమీటర్ల ఎత్తులో 300 ప్రాంతాలు, 400 కిలోమీటర్ల పరిధిలో ఏది వచ్చినా ఒక్కసారి ఆపరేట్ చేసి పెడితే మొత్తం క్యాచ్ చేసి పట్మని పేల్చేస్తుంది అనమాట. మనకి ఇజ్రాయెల్ ఇలానే వాడింది. అలానే మనకి సంబంధించి ఇజ్రాయెల్ మీద కూడా హమాస్ వాళ్ళు కూడా ఇట్లాంటివి వాడారు.
డ్రోన్లు, విమానాలు మొత్తం ఏవైనా సరే దీని రాడార్లోకి వచ్చిందంటే ఇది మన శత్రువుకి సంబంధించింది అని మనం కనుక మిసైల్ ప్రయోగిస్తే తుత్తునీలు కావాల్సిందే. మొత్తం 543 కోట్ల డాలర్ల ఖర్చుతో రష్యా నుంచి మనం ఈ దిగుమతి చేసుకోవడానికి ఒప్పందం కుదుర్చుకున్నాం. ఇంకొక 2 రావాలి, 3 వచ్చేసాయి. ఒకటి పంజాబ్లో, ఒకటి రాజస్థాన్లో. ఇది పాకిస్తాన్ బోర్డర్కి సంబంధించి పాకిస్తాన్ నుంచి అటాక్లు ఏమైనా వస్తే బ్లాస్ట్ చేయడానికి. ఇంకొకటి అరుణాచల్ ప్రదేశ్ దగ్గర కానీ అస్సాంలో కానీ పెట్టారు, ఎక్కడనేది తెలియదు. ఇది చైనా నుంచి కనుక ఏదైనా అటాకింగ్కి వస్తే బ్లాస్ట్ చేయడానికి. ఇంకొక 2 ఉన్నాయి, అవి కూడా రావాల్సి ఉంటుంది. ఇవి మొత్తము రష్యా నుంచి వస్తున్నాయి అన్నమాట మనకి S-400. ఇంతకుముందు చెప్పినటువంటివి ఇజ్రాయెల్ మేడ్వి, ఇది సూసైడ్ డ్రోన్లు, కమికాజే డ్రోన్స్ అనేవి. హ్యామర్స్ కానీ ఇస్లా అని చెప్పేసి చిన్న మన భుజం మీద పెట్టి పేల్చే మిసైల్స్, అవి కూడా మనకి రష్యాని సరఫరా. ఇది ఆపరేషన్ సింధూర్లో ఈ 3 స్కాల్ప్, హ్యామర్, సూసైడ్ డ్రోన్లు చాలా అంటే చాలా ఉపయోగకరంగా ఉన్నాయి ప్రస్తుతానికి. ఇంకా పెద్దవాటి విషయానికి వస్తే పృథ్వీ, ఆకాశ్, బ్రహ్మ, త్రిశూలు ఇవన్నీ ఏంటంటే ఇక పెద్ద రేంజ్ యుద్ధాలకు వాడతారు. ప్రస్తుతానికైతే ఇది సమాచారం. బాయ్.